వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు సంచలనంగా మారుతూ ఉంది. దీని మీద దర్యాప్తు ముందుకెళ్లే కొద్దీ సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇవాళ కొంతమంది బీజేపీ నాయకులు అంటే ఎవరైతే ఫోన్లు ట్యాప్ అయినాయో ఆ నాయకులను కూడా పిలిపించి సిట్ అధికారులు మాట్లాడుతున్నారు. సిట్ అధికారులు కేసీఆర్ ఎవరెవరు ఎంతమంది విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారు, వాళ్ళు ఎవరెవరు అలాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడుతున్నారు, వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు తీసుకున్నారు, బీజేపీ వాళ్ళవి కూడా తీసుకుంటున్నారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇది 2023లోనో 2018లోనో మొదలైంది కాదు. 2014లో కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే మొదలుపెట్టారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని బుక్ చేసినప్పటి నుంచి ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. అప్పట్లో పేరున్న ఒక శాటిలైట్ ఛానల్ అధిపతి ఈ ఫోన్ ట్యాపింగ్కి సహకరించాడని ప్రచారం జరిగింది. ఈ ట్యాపింగ్ ద్వారా రేవంత్ రెడ్డిని చంద్రబాబుని బుక్ చేయాలని చూశారు. ఈ మీడియా అధిపతికి ఉద్యోగుల ఫోన్లు ట్యాప్ చేయించే అలవాటు ఒకటి ఉండేది అప్పట్లో. సో ఈయనే కేసీఆర్ బృందానికి ఈ ఫోన్ ట్యాపింగ్ ఐడియా ఇచ్చి చంద్రబాబుని రేవంత్ రెడ్డిని బుక్ చేయించాలనే ప్రయత్నం చేశాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ ట్యాపింగ్ వ్యవహారం మరింత ఉధృతంగా మారింది. ఇంకో మీడియా అధిపతి ఐ న్యూస్ అధినేత శ్రావణ్ రావు అని ఆయన కేసీఆర్ సామాజిక వర్గమే, ఆయన ఇందులో కీలకంగా మారారని సిట్ విచారణలో తేలింది. ఆ తర్వాత రోజుల్లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపరేషన్ టీడీపీ మొదలుపెట్టాడు. తెలంగాణలో టీడీపీ లేకుండా చేయాలి. దానికోసం టెక్నాలజీని వినియోగించుకొని అక్రమంగా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడు. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా చాలామంది వీళ్ళ బ్లాక్మెయిలింగ్కి, వీళ్ళ ప్రలోభాలకు తలొగ్గి బీఆర్ఎస్లో, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అప్పుడు తెలుగుదేశం తరఫున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల ఫోన్ల మీద నిఘా పెట్టారు. ఆ ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టారు. వాళ్ళ వ్యాపార వ్యక్తిగత అంశాలను ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని వాళ్ళని పార్టీలో చేర్చుకున్నారు. ఆ రకంగా తెలుగుదేశం పార్టీని 15 నుంచి ఇద్దరు సభ్యుల పార్టీకి మార్చారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనుకోండి. తొలి రోజుల్లో ఈ వ్యవహారంలో హరీష్ రావుది కీలక పాత్ర. ఈ పొలిటికల్ ఆపరేషన్లన్నీ హరీష్ రావే చేశాడు. ఆ తర్వాత రోజుల్లో కేటీఆర్ ఆ బాధ్యతలు తీసుకున్నారు. అప్పట్లో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ సమీపంలోని చంద్రబాబు నాయుడు గారి ఇంటి సమీపంలో ఒక ఇంటర్సెప్టర్ వెహికల్ ఏర్పాటు చేశారు. అంటే అది మొబైల్ వెహికల్ తిరుగుతూ ఉంటుంది. ఆ వెహికల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు కలుస్తున్నారని నిఘా పెట్టారు. ఆ వెహికల్లో ట్యాపింగ్ పరికరాలు ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఆ వెహికల్ పెట్టిన ప్రదేశం నుంచి 50 మీటర్ల నుంచి 100 మీటర్ల పరిధిలో ఫోన్లన్నీ ట్యాప్ చేయొచ్చు. ఆ ఫోన్లకి ఎక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఈ ఫోన్ల నుంచి ఎక్కడెక్కడికి ఫోన్లు వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇంటర్సెప్టర్ వెహికల్స్ని ట్రాఫిక్ మానిటరింగ్కి వాడతారు. సిటీస్లో ట్రాఫిక్ వైలేషన్స్ గమనించడానికి వాడతారు. దీనిలో సెన్సర్లు ఉంటాయి, కెమెరాలు ఉంటాయి, రాడార్ టెక్నాలజీ ఉంటుంది. దాన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం, ప్రత్యర్థుల మీద నిఘా కోసం వాడారు. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఇంటర్సెప్టర్ వెహికల్స్ పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర పెట్టారు. వీటన్నిటి కోసం తన సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఒక ఎస్ఐబిని ఏర్పాటు చేశారు చంద్రశేఖరరావు గారు. ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న, డీసీపీ రాధాకృష్ణరావు, డిఎస్పీ ప్రణీత్ రావు, ఇట్లా చాలామంది అధికారులని ఇందులో పెట్టారు. నిజానికి 2014లో రేవంత్ రెడ్డిని ట్రాప్ చేసినప్పుడే వీళ్ళు, అప్పుడే గనక కేంద్రం రంగంలోకి దిగి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద దర్యాప్తు చేస్తుంటే అప్పుడే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయి ఉండేది. ఇన్ని అనర్థాలు జరిగి ఉండేవి కాదు. ఈ టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో, దేశ భద్రతకి ప్రమాదకరమైన పరిస్థితులు వాటిల్లినప్పుడు చేయొచ్చు. కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం తన రాజకీయం కోసం ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి అక్రమంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది. దీని కారణంగా గతంలో రామకృష్ణ హెగ్డే రాజీనామా చేయాల్సి వచ్చింది ముఖ్యమంత్రి పదవి. కర్ణాటకలో 1980లో ఇట్లాగే విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు రామకృష్ణ హెగ్డే గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే కర్ణాటకలో వీరప్ప మొయిలీ ప్రభుత్వం కూలిపోయింది. కానీ ఆ రోజున కేంద్రం ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్డీఏలో ఉన్నారు. ఆయన ఎన్డీఏలో ఉన్నప్పటికీ ఆయన కూడా డిఫెన్స్లో పడ్డాడే కానీ కేసీఆర్ చేసిన నేరాన్ని ఎక్స్పోజ్ చేసి కేసులు పెట్టించే ప్రయత్నం చేయలేదు. ఆ పని చేస్తుంటే కేసీఆర్ కథ అక్కడే ముగిసిపోయేది. తొలి ప్రయత్నం సక్సెస్ అయిన తర్వాత కేసీఆర్ రెచ్చిపోయాడు. ఇక ఆయన ఎవరు ఆపలేకపోయారు. అడ్డగోలుగా రాజకీయ ప్రత్యర్థుల దగ్గర మొదలుకొని సామాన్య ప్రజలు, ప్రముఖులు, ఆయన వ్యతిరేకించేవాళ్ళు, ఆయన వ్యతిరేకించే మేధావులు, జడ్జిలు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారు.
అధికారికంగా 650 నుంచి 1000 ఫోన్లు ట్యాప్ చేశారని చెప్తున్నారు, కానీ అనధికారికంగా 6000 మందికి పైగా ఫోన్లు ట్యాప్ చేశారంటున్నారు. అంటే ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేయడానికి, వీళ్ళ సంభాషణలు వినడానికి ఎంతమంది సిబ్బంది అవసరం చూడండి. ఒక పెద్ద యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, అరవింద్, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, షర్మిల గారు, సుజనా చౌదరి గారు, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, ఇట్లా చాలామంది ప్రముఖులు ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారని ప్రచారం జరుగుతోంది. కొంతమంది తెలుగు తమ్ముళ్ళు ఏంటంటే గరికపాటి అని ఆయన ఇంటి పేరుతో చెప్పారు, గరికపాటి ఫోన్ ట్యాప్ అయింది అనగానే గరికపాటి నరసింహారావు గారు అనుకుంటున్నారు. ఆయన జోలికి ఎవరు వెళ్ళరు, ఆయనకు శత్రువులు కూడా ఉండరు కాబట్టి ఆయన గరికపాటి నరసింహారావు గారు కాదు, ఆయన గరికపాటి మోహన్ రావు. ప్రజెంట్ బీజేపీలో ఉన్నారు ఆయన. వీళ్ళ ఫోన్ల ద్వారా వాళ్ళ వ్యాపార లావాదేవీలు తెలుసుకున్నారు, వాళ్ళ రాజకీయ ఎత్తులు తెలుసుకున్నారు. సుజనా చౌదరి గారిని కరోనా టైంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పార్క్ హయాత్లో కలిస్తే దాన్ని కూడా ఒక ఇష్యూ చేశారు. దీని వెనకాల కూడా ఫోన్ ట్యాపింగ్ ఉందంటారు. ఈ సమాచారం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి మీడియా దాన్ని బట్టబయలు చేసిందని. ఏపీలో హైకోర్టు జడ్జిల ఫోన్లు, కేంద్ర మంత్రుల ఫోన్లు ట్యాప్ అయినాయని ప్రచారం జరిగింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా చెప్పాడు, నా ఫోన్లు మా పార్టీ వాళ్ళు నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని ఆ రోజుల్లోనే. అలాగే హైదరాబాద్ సమీపంలో ఫామ్ హౌస్లో కొంతమంది బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ నేతలను ప్రలోభ పెట్టారు వాళ్ళ పార్టీలో చేరమని. ఆ సమాచారం కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కేసీఆర్ తెలుసుకుని బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టేదాకా వెళ్ళాడు అనే ప్రచారం జరిగింది ఆ రోజుల్లో. అంటే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు కూడా తోడు దొంగలుగా మారి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టారు. అంటే వీళ్ళు ట్యాప్ చేస్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డికి సమాచారం పంపుతూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకుంటూ ఉంటాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి చెల్లెల మీద కూడా నిఘా పెట్టారంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా బెటరు, జగన్మోహన్ రెడ్డి కోసమే పెట్టుంటారు. ఆ రకంగా 18 ఎన్నికల్లో కేసీఆర్, 2019 ఎన్నికల్లో జగన్ గెలవడానికి కొంతవరకు ఈ ఫోన్ ట్యాపింగ్ దోహదపడింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కారణంగానే టాలీవుడ్లో ఒక సినిమా జంట విడిపోయిందని, అలాగే అప్పట్లో ప్రముఖ హీరోయిన్గా ఉన్న ఒక ఆవిడ కెరీర్ ముగిసిపోయింది, ఆవిడ బలైపోయిందన్న ప్రచారం కూడా ఉంది. 3 ప్రముఖ హీరోల ఫోన్లు, వ్యాపార ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ గుట్టుమట్టులు తెలుసుకుని వాళ్ళని వేధించారన్న ప్రచారం ఉంది. డ్రగ్స్తో సంబంధం ఉన్న సినిమా వాళ్ళని గుర్తించి దాన్ని నిరోధించకపోగా దానిలో భాగస్వాములు అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. పై స్థాయి వాళ్ళు పై స్థాయిలో సెటిల్మెంట్లు చేసుకుంటే, రాజకీయానికి సంబంధించిన సెటిల్మెంట్లు, బిజినెస్కి సంబంధించిన సెటిల్మెంట్లు చేసుకుంటూ ఉంటే, కింది స్థాయి పోలీసులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకున్నారు, అరాచకానికి పాల్పడ్డారు. వీళ్ళు 100 మంది ఫోన్లు ట్యాప్ చేయమంటే వాళ్ళు ఇంకో 100 మంది ఫోన్లు ట్యాప్ చేస్తారు. వీళ్ళు చెప్పిన 100 మందికి సమాచారాన్ని, 100 మందికి సంబంధించిన సమాచారాన్ని వీళ్ళకి ఇస్తారు. ఇంకో అదనంగా ట్యాప్ చేస్తున్న వాళ్ళని వాళ్ళు బేరాలు చేసుకుంటారు, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. ఇలా జరిగిపోయింది తెలంగాణలో. అంటే ఒక అరాచకమైన దశ నడిచింది తెలంగాణలో. వ్యాపారుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం, మహిళల ఫోన్లు ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేయటం, వాళ్ళని సెక్సువల్గా వేధించడం. సహజంగా ఎవరికి ఉండే రహస్యాలు వాళ్ళకు ఉంటాయి, వాటిని బయట పెడతామని బెదిరించి వాళ్ళని వేధించారన్న ఆరోపణలు ఉన్నాయి. రేప్ కేసులో డిస్మిస్ అయిన ఒక అధికారి తెలంగాణలో, హైదరాబాద్లో, అతనైతే అరాచకం చూపించాడు, మహిళల్ని విపరీతంగా వేధించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతనితో పాటు ఇదే ఎస్ఐబిలో ఉన్న ఇంకో అధికారి, వీళ్ళిద్దరూ కూడా ఈ ట్యాపింగ్ని కేవలం మహిళలను వేధించడానికి వాడుకున్నారన్న ప్రచారం ఉంది. తరచుగా వార్తల్లో ఉండే ఒక వ్యాపారవేత్త భార్య, ఒక పెద్ద వ్యాపారవేత్త 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆయన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు, ఆవిడ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అనేక మంది ఉత్తరాది వ్యాపారులని, మార్వాడీలని, లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పెద్ద వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు డబ్బులు తరలిస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని, అంటే వ్యాపార లావాదేవీల నిమిత్తం డబ్బులు తరలిస్తూ ఉంటారు కదా, అలాంటివి కొన్నిసార్లు అక్రమంగా కూడా తరలిస్తుంటారు. అలాంటి వాటిని పట్టుకొని ఆ మొత్తాలను స్వాహా చేయటం, ఇలాంటి పనులన్నీ చేశారు. ముఖ్యంగా 2018, 2023 మధ్యలో వీళ్ళు విశ్వరూపం చూపించారు. 23 ఎన్నికల్లో కాంగ్రెస్ డబ్బు సరఫరాని అడ్డుకునే ప్రయత్నం చేశారు, అడ్డుకున్న చోట కూడా 100 కోట్లు దొరికితే 10 కోట్లు చూపించి 90 కోట్లు నొక్కేశారు. ఇందులో పెద్ద నాయకుడి పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అయితే 2019 ఎన్నికలకు ముందు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని ఫోన్లు ఇట్లాగే నిఘా పెట్టి వాళ్ళ ఆస్తులు, హైదరాబాద్లో ఉన్న ఆస్తులు, వాళ్ళ సెటిల్మెంట్లు, వాళ్ళ రియల్ ఎస్టేట్లు, వీటన్నిటిని అడ్డం పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వైసీపీలోకి మారేట్టు ఒత్తిడి చేశారు. ఆ తర్వాత 2023లో వీళ్ళ పాపం పండింది, ప్రజలు ఓడించారు. 2024 మార్చి 10న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. ఆ టైంలో ఈ ప్రభాకర్ రావు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభాకర్ రావుని పట్టుకొచ్చారు. ప్రభాకర్ రావు నోరు విప్పాలి, అలాగే భుజంగరావు, ప్రణీత్ రావు, వీళ్ళంతా కూడా, తిరుపతి అన్న కూడా ఇప్పటివరకు వాళ్ళ వాంగ్మూలాలు వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు ఈ కేసు ముందుకెళ్తే ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్ బుక్ అవుతారు. ఇక్కడ బీజేపీ తప్పు కూడా ఉంది. బీజేపీ సకాలంలో స్పందించి గట్టిగా యాక్షన్ తీసుకొని ఉంటే
ఎందుకంటే ఇవన్నీ కేంద్రానికి తెలియకుండా జరగవు, ఈ ట్యాపింగ్ వ్యవహారాలనే. వీటి మీద గట్టి యాక్షన్ తీసుకుంటే అప్పుడే ఆగిపోయేది. కొన్ని వందల మంది బాధితులుగా మారే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఈ కేసులో రాజకీయాలకు తావు లేకుండా నిష్పాక్షంగా ముందుకెళ్తే కేసీఆర్, కేటీఆర్ రాజకీయ జీవితానికి శుభం కార్డు పడుతుంది. Like, share and subscribe to Rajaniti channel.